సాలరీ పెరిగినప్పుడు మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది. సో, లైఫ్ స్టైల్ పెరిగినప్పుడు నా రిటైర్మెంట్ కార్పస్ పెరగాల? డెఫినైట్‌లీ పెరగాలి. సో, ఇక్కడ ఇన్‌కమ్ పెరిగినప్పుడు మన లైఫ్ స్టైల్ ఎందుకు పెరుగుతుందంటే, ఒక మంచి ఇల్లు కోరుకుంటున్నాము. దానికోసం 2 బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో ఉన్నవాళ్ళు 3 బెడ్‌రూమ్ ఆర్ 4 బెడ్‌రూమ్‌కి షిఫ్ట్ అవుతున్నారు. 4 బెడ్‌రూమ్ ఉన్నవాళ్ళు విల్లాకి షిఫ్ట్ అయిపోతున్నారు. సో, షిఫ్టింగ్ అనేది మనం చూస్తున్నాము. స్పెసిఫిక్‌లీ మనం కోవిడ్ తర్వాత ఎక్కువగా మనం ఈ విషయం అనేది చూసాము. ప్లస్ అప్ అప్‌గ్రేడ్ జరుగుతుంది కార్ విషయంలో. ఫ్రీక్వెంట్‌లీ మనం బయట ట్రావెల్ చేస్తున్నాము. అది డొమెస్టిక్ గూడా అవ్వచ్చు. అది ఫారెన్ ట్రిప్స్ గూడా అవ్వచ్చు. ప్లస్ మనం నిజ జీవితంలో మనం వాడే ఖర్చుల్లో గూడా మనం ఖర్చులనేది మనకి ఎక్స్‌పెన్సెస్ అనేది పెరుగుతుంది. సో, ఇక్కడ ఇయన్నీ పెరుగుతున్నాయి. దీంతో పాటు నా రిటైర్మెంట్ ప్లాన్ గూడా పెరిగిద్దా? అదే పేస్‌తోటి నేను పెంచుకున్నానా? సో, ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మనకి ఎన్‌ఐఎస్ఎంలో రీసెంట్‌గా ఒక న్యూస్ లెటర్‌లో రిటైర్మెంట్ రిస్క్ గురించి మాట్లాడారు. అది కూడా హిడెన్ రిటైర్మెంట్ రిస్క్. సో, దీన్ని లైఫ్ స్టైల్ క్రీప్ అనేది మాట ఇవ్వటం జరుగుతుంది. సో, లైఫ్ స్టైల్ క్రీప్ అనేది ఏంటంటే, మనం ఇన్‌కమ్ పెరిగినప్పుడు సైలెంట్‌లీ మన ఖర్చుల్ని గూడా మనం పెంచుకుంటా వెళ్తున్నాము. సో, నిన్నటిదాకా మనం లగ్జరీ అన్నది, నిన్నటిదాకా మనం ఒక లైఫ్ స్టైల్ ఒక చాలా డబ్బున్న వాళ్ళే ఆ వస్తువులు కొనుక్కుంటారు అనేది మన నార్మల్ లైఫ్‌లో అది నార్మలేగా అనేది చెప్పుకునేదాకా మనం వెళ్ళిపోతున్నాము. సో, ఐడియల్లీ మనకు నిన్నటిదాకా మనం లగ్జరీ అనే ఒక ఆబ్జెక్ట్‌ని ఆర్ కమోడిటీ ఆర్ ఖర్చుల్ని ఇవాళ మనం గూడా ఖర్చు పెడుతున్నాము. సో, అది మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగం అనేది అయిపోయింది అనేది మనం చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు రిటైర్మెంట్ అంత ఇంపార్టెంట్ అనేది అయిపోతది. సో, మీరు ఒకవేళ మీ లైఫ్ స్టైల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటంటే డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఎక్స్‌పెక్ట్ కూడా చేస్తారు. నాకు ఇన్‌కమ్ వస్తుంది. నేనెందుకు ఖర్చు పెట్టుకోకూడదు. సో, అలాంటి సమయంలో మన రిటైర్మెంట్ మీద ఫోకస్ అనేది మరింతగా ఉంటది. సో, మనం లైఫ్‌లో ఈ స్టేజ్‌లో ఉన్నాము. ఈ స్టేజ్ నుంచి మనం ఈ స్టేజ్‌కొచ్చినప్పుడు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఉండదు. సో, ఇన్‌కమ్ ఎక్కడి నుంచొచ్చిద్ది? మన రిటైర్మెంట్ కార్పస్ మనం రెడీ చేసుకున్నది మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది వచ్చిద్ది. సో, డెఫినైట్‌లీ మన లైఫ్ స్టైల్ ఎక్స్‌పెన్సెస్ పెరిగే కొంది మన రిటైర్మెంట్ కార్పస్ అనే పేజ్ అనేది కూడా మనం పెంచుకోవాలి. సో, ఇప్పుడు మనం రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నప్పుడు ఇన్‌కమ్ పెరిగినప్పుడు మనం చేయాల్సింది మొదటిదేంటంటే, నేను నా ఇన్‌కమ్ నుంచి ఒక పర్సెంటేజ్ ఖచ్చితంగా నిర్ణయించుకొని, ఆ పర్సెంటేజ్ అనేది నేను పెంచుకోవాలి ఫార్ మై ఓన్ రిటైర్మెంట్. ప్లస్ మనం కాస్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, మనం ఇవాళ ఏదైనా వస్తువు కొంటంటే దాని వల్ల ఇంపాక్ట్ నా లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ క్యాపిటల్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది. ప్లస్ మనం ఎప్పుడైనా ఇన్‌కమ్ పెరుగుతుంటే వేరేది ఏది కమిట్ చేసేదానికన్నా ముందు మన ఓన్ రిటైర్మెంట్ కోసం మనం కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ ఒక సీక్వెన్స్, ఒక సిస్టమ్ తోటి మనం ప్లాన్ జేసుకోవాలి. సో, ఇవాళ ఒక 5 సంవత్సరాలు నాకు డబ్బులొస్తాయి. అప్పుడు నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటా అనేది కాకుండా, ఎంత కుదిరితే అంత మీరు ఇన్‌కమ్ పెరిగినప్పుడు అది కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. మీ ఫ్యూచర్ కోసమే. సో, ఇప్పుడు రిటైర్మెంట్ అన్నప్పుడు చాలా విషయాలు మనం ఫోకస్ చేయాలి. ఒకటి మనకి నచ్చినా, నచ్చకపోయినా మన ఖర్చులు పెరుగుతున్నాయి. పాలు ఖర్చులు పెరుగుతున్నవి. పెరుగు ఖర్చులు పెడుతున్నాయి. మనకి అన్నం ఖర్చు పెరుగుతుంది. బియ్యం వేరే వేరే విధానంగా మనం వాడుకున్న అన్నీ పెరుగుతున్నాయి. పెట్రోల్ రేట్ పెరుగుతుంది. ఇల్లు కట్టే ఖర్చు పెరుగుతుంది. స్కూల్ ఫీస్ పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క వస్తువు మనం వాడేది నిన్నటి కన్నా ఇవాళ ఎక్కువ ఖర్చు అనేది మనం పెట్టాల్సొస్తుంది. సో, డెఫినైట్‌లీ ఇన్‌ఫ్లేషన్ మీ రిటైర్మెంట్ ముందు గూడా ఉంటది. రిటైర్ అయిన తర్వాత గూడా ఇన్‌ఫ్లేషన్ ఉంటది. సో, దాన్ని ఫ్యాక్టర్ చేసుకోవాలి. లాంజిటివిటీ ఎంత కాలం మనం బతుకుతాము, ఎంతకాలం మన రిటైర్మెంట్ కార్పస్ మనకి ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. సో, దీనికి ఒక చిన్న నంబర్ మీకు చెప్తాను. 1947లో హ్యూమన్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది ఇండియాలో 35. సో, యావరేజ్‌గా సామాన్యంగా 35 సంవత్సరాలు వ్యక్తి బతికేవాడు. సో, 2026లో ఈ సంఖ్య అనేది 70 అనేది పెరిగింది. సో, ఇవాళ 70 సంవత్సరాలు కనీసం మనిషి బతుకుతాడు అనే అంచనా మనం చెప్పుకుంటున్నాము. సో, ఇక్కడి నుంచి ఒక 10, 15 సంవత్సరాల తర్వాత ఇది 80 సంవత్సరాలు గూడా అయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకు అంటే మెడికల్ సపోర్ట్. సో, హెల్త్ కేర్ వల్ల మన లైఫ్ అనేది పెరుగుతుంది. సో, ఒక డయాలిసిస్ పర్సన్
కిడ్నీస్ పాడైపోయినా కూడా 5-10 సంవత్సరాలు బతుకుతున్నాడు. ఒక హార్ట్ పేషెంట్ సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు బతుకుతున్నాడు. బీపీ, షుగర్ ఉన్న వ్యక్తులు గూడా టాబ్లెట్లు మింగుతా కొన్ని సంవత్సరాలు బతుకుతున్నారు. సో, పాయింట్ అనేదేంటంటే, మన లాంజిటివిటీ పెరిగే వెనకాల మెడికల్ సపోర్ట్ అనేది గూడా ఉంటది. మెడికల్ అడ్వాన్స్‌మెంట్ గూడా ఉంటది. సో, దానికోసం గూడా ఒక కాస్ట్ అనేది మనం పే చేయాలి పోస్ట్ రిటైర్మెంట్. ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ విషయం మీద మాట్లాడుకుంటంటే, మనం అసెట్ అలోకేషన్ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ మీద మనం ఫోకస్ చేయాలి. మనం ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేసింది మనకు ఆ ఇన్‌ఫ్లేషన్ ప్లస్ ఈ మెడికల్ కాస్ట్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో, ఆ ఖర్చులు నా రిక్వైర్మెంట్‌కి సరిపోతాయా అనేది ఇంపార్టెంట్. సో, నేను ఈ కార్పస్ క్రియేట్ చేసిన దాని మీద నాకు 25, 30 ఇయర్స్ దాకా కంటిన్యూయస్‌లీ నాకు ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసే కెపాసిటీ ఉందా అనేది అర్థం చేసుకోవాలి. టాక్సెస్ డెఫినెట్‌లీ మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ గురించి మాట్లాడుతుంటే, మన డబ్బులు తీసినప్పుడు మనకి ఎంత టాక్స్ పే చేయాలి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ అందరికన్నా ఆఖరిగా మనం ఎస్టేట్ ప్లానింగ్ మనం ఉన్నంత కాలం మనం వెల్త్ ఎంజాయ్ చేసుకుంటాము. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కోసం మనం చెప్పుకుంటుంటే అక్కడ డెఫినెట్లీ వాళ్ళకి ఏ విధంగా ఎంత ఈజీగా ఆ ట్రాన్సిషన్ జరిగిద్ది. సో, ఎస్టేట్ ప్లానింగ్ అంటాము. సక్సెషన్ ప్లానింగ్ అనేది మనం చెప్పుకుంటాం. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, రిటైర్మెంట్ నంబర్‌కి మనం క్లియర్‌గా ఈ 5 క్వెషన్‌లు అడగాలి. ఒకటి ఎంత బేసికల్లీ అవసరం రిటైర్మెంట్ తర్వాత నెల నెల నా ఖర్చుల కోసం. రెండోది ఎంత రిటైర్మెంట్ టార్గెట్ తోటి నేను వెళ్ళాలి. సో, చాలామంది నాకు నెలకి 1,00,000 వచ్చేస్తే సరిపోతది. లేకపోతే కొంతమంది అంటారు రూ. 1,00,00,000 వచ్చినా కూడా నాకు సరిపోతది అనే మాట ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని మాట్లాడతారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ముందు ముందు మనం చెప్పుకుందాము. సో, కరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటుంటే, సో, కరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంత సఫిషియంటా నా రిటైర్మెంట్ టార్గెట్ మీట్ అవ్వటానికి. నాలుగో విషయం నా ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోతోటి నేను అది అచీవ్ అవ్వచ్చా? లేకపోతే నా పోర్ట్‌ఫోలియో స్ట్రక్చర్ మారే అవకాశం ఉందా? అండ్ ఆఖరి విషయం నేను రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసింది నాకు 25-30 ఇయర్స్ అనేది ఇన్‌కమ్ జనరేట్ చేసే కెపాసిటీ ఉండాలి. అది మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. సో, డీటెయిల్డ్‌గా ఇదే విషయం మీద మనం రిటైర్ రిచ్ ఇండియా వెబినార్ మనం చేస్తున్నాము. సో, ఆ వెబినార్‌లో రిటైర్మెంట్ ఎలా కాలిక్యులేట్ చేయాలని మనం నేర్పుతాము. ఇన్‌ఫ్లేషన్ ఇంపాక్ట్ మన ఇన్వెస్ట్‌మెంట్ మీద ఎంత ఉంటది అనేది మనం చెప్పుకుంటాము. రిటైర్మెంట్ కార్పస్‌ని మనం ఏ స్ట్రాటజీస్ తోటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్లస్ మన రిటైర్మెంట్ ఇన్‌కమ్ పోస్ట్ రిటైర్మెంట్ ఏ విధంగా మనం రిసీవ్ చేసుకుంటాము అనేది కూడా మనం ఆ వెబినార్‌లో తెలుసుకుంటాము. సో, ఈ వెబినార్ విషయం మీద మనం అర్థం చేసుకుందాము. ఈ వెబినార్ అనేది 16థ్ ఆగస్ట్ అది సండే రోజు ఉంటది. సో, టైమింగ్ అనేది పొద్దున్నే ఉదయం 10:30 నుంచి 12 దాకా మనం తీసుకుంటున్నాము. సో, ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం కొద్దిగా కామన్‌గా ఇంగ్లీష్ ఇంకా హిందీ తీసుకెళ్తున్నాం. సో థాట్ మేజర్ మన పాన్ ఇండియాలో ఈ కామన్ లాంగ్వేజ్ తోటి మనం ఆ సబ్జెక్ట్ క్లియర్‌గా మనం చేపిస్తున్నాము. ప్లస్ ఇది ప్యూర్ లైవ్ ఉంటది. ఎటువంటి రికార్డింగ్స్ అనేది ఉండదు. ప్లస్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ బోనస్ ఎలిమెంట్స్ మనం ఇస్తున్నాము. సో, ఈ బోనస్‌లో ఏంటంటే మీరు ఈ పర్టిక్యులర్ వీడియో చూసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ మీరు క్లిక్ చేశారనుకోండి, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ మెయిల్‌కి ఒక కంప్లీట్ ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ టూల్ కిట్ లింక్ అనేది వచ్చిద్ది. సో, ఆ లింక్‌లో మీకు ఏమేమి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనేది నేను మీకిప్పుడు చూపిస్తా. సో, ఫస్ట్ అనేదేంటంటే రిటైర్మెంట్ రెడీనెస్ స్కోర్. ఇది ఒక రిపోర్ట్ కార్డ్. ఇది మీ రిటైర్మెంట్ గురించి, రిటైర్మెంట్‌కి సంబంధించిన విషయాల కోసం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సో, ఇక్కడ కొన్ని సెక్షన్ వైస్ తోటి మనం చూసుకున్నాము. ప్రతి ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ అనేది ఉంటది. యెస్, పార్షియలా, నోవా. అంటే ఖచ్చితంగా అవును అంటే యెస్, ఖచ్చితంగా నో అంటే 0, ఖచ్చితంగా అవును, కాదు అనేది కొద్దిగా అన్‌సర్టెనిటీ ఉంటే అది పార్షియల్. అంటే మీరు ప్రతి క్వెషన్‌కి మీరు ఏ ఆన్సర్ ఉంటది. దాని మార్క్స్ మీరిక్కడ ఫీడ్ చేయాలి. సో, ప్రతి సెక్షన్‌కి మీరు టోటల్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో, ఇలా 5 సెక్షన్స్ ఉంటాయి. 6 సెక్షన్స్ ఉంటాయి. సో, ఆ 6 సెక్షన్స్‌లో కంప్లీట్‌లీ అన్ని స్కోర్ మనం కలుపుకుంటా మనం వెళ్ళితే టోటల్ స్కోర్ వచ్చిద్ది. ఆ స్కోర్ మనకి రిటైర్మెంట్ రెడీనెస్ రేటింగ్ మనకి చూపిచ్చిద్ది. సో,
అక్కడ మనం ఏ స్టేజ్‌లో ఉండాము అనేది మీకు రెడీనెస్ షీట్ అనేది మీకు చూపియటం జరుగుతది. సో, నెక్స్ట్ డాక్యుమెంట్ మీకు మీ చేతిలో వచ్చేది రిటైర్మెంట్ ప్లానింగ్ వర్క్ బుక్. సో, ఈ వర్క్ బుక్‌లో రిటైర్మెంట్‌కి సంబంధించిన ప్లానింగ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వటం జరుగుతది. సో, ఇప్పుడు ఇందాక మనం చెప్పిన రిటైర్మెంట్ రెడీనెస్ స్కోర్ షీట్ ప్లస్ ఈ వర్క్ బుక్ ఈ 2 మీరు ప్రింట్ ఔట్ తీసేసి ఇది మీరు ఫిల్ చేయాలి. సో, వెబినార్ అటెండ్ చేసే టైంలో ఈ 2 ప్రింట్ ఔట్స్ మీ చేతిలో రెడీగా ఉండాలి. రెడీ ఉన్నిన తర్వాత మీరు ఆ వెబినార్ అనేది అటెండ్ చేయాలి. ఇంకా మూడోది రిటైర్మెంట్ క్యాలిక్యులేషన్. సో, మనం మాట్లాడుకున్న 3 డాక్యుమెంట్స్‌లో ఈ డాక్యుమెంట్ మీరు ఫిల్ చేయకూడదు. సో, రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్‌లో మనం ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సైమల్టేనియస్‌లీ మీరు కూడా ఆ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాలి. ప్లస్ ఈ క్యాలిక్యులేటర్ మీ ప్రొజెక్షన్ అనేది కూడా మీకు ఇచ్చిద్ది. సో, కంప్లీట్‌లీ మీరు ఈ వెబినార్ అటెండ్ చేస్తుంటే ముందు 2 డాక్యుమెంట్స్ కంప్లీట్ చేయాలి. సో, వెబినార్ టైంలో నేను మీకు ఈ రిటైర్మెంట్ క్యాలిక్యులేటర్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. సో, ఇది మన సైడ్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. సో, హోప్‌ఫుల్లీ ఫ్రెండ్స్ మీరు చాలా క్లియర్‌గా విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ అనేది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ గోల్. సో, ఆ గోల్ గురించి మరింతగా మనం డీటెయిల్డ్‌గా ఒక ప్రొఫెషనల్ వేగా అర్థం చేసుకుంటే డెఫినైట్‌లీ దానివల్ల మీ రిటైర్మెంట్ అనేది ఒక ప్రాపర్ వేగా వెళ్ళే అవకాశం ఉంటది. సో, అది డెఫినైట్‌లీ మంచి ఏ పొజిషన్‌లో ఉండారు అనే విషయం అనేది కూడా మీరు తెలుసుకుంటారు. సో, హోప్‌ఫుల్లీ ఫ్రెండ్స్ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటా మనం నెక్స్ట్ వెబినార్‌లో మీట్ అవుదాం. థాంక్ యూ వెరీ మచ్.